నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. సో ఏదైతే ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ అనేది ఇటు దిల్సుఖ్నగర్ అటు అంబర్పేట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి నగరవాసుల్ని కనెక్టివిటీ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, గతంలోనే వర్షాలు కనుక వరద కనుక వస్తే ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి పోయేది. ఆ వరద తీవ్రత తగ్గేంత వరకు కూడా ఆ ముసరాంబాగ్ బ్రిడ్జ్ని క్లోజ్ చేసేది. సో గతంలో ఎలా అయితే ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేసి నగరవాసుల్ని ఇతర దారుల నుంచి మళ్ళించారో యాస్టీస్గా సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సో హిమేత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో హిమేత్ సాగర్లోకి వస్తున్నటువంటి ఆ వరద ఉధృతితోటి హిమేత్ సాగర్తో కూడా నిండు కొండలెక్క మారింది. సో వరద ఉధృతి తట్టుకోలేనటువంటి నేపథ్యంలో హిమేత్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. సో ఎగువ నుంచి దిగువకు వాటర్ అంత వస్తుంది. గేట్ల ఓపెన్ తోటి మూసీలో కలుస్తున్నటువంటి నీళ్ళని కూడా ఎగువ ఉన్నటువంటి హిమేత్ సాగర్ నుంచి ఇక దిగువగా మూసీ నదిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసీ నది మీద ఉన్నటువంటి అంబర్పేట్ దిల్సుఖ్నగర్ మధ్యలో ఉన్నటువంటి ముసరాంబాగు గేట్లు, ఆ ముసరాంబాగ్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో ఈ ముసరాంబాగు బ్రిడ్జ్ పైనుంచి మనకైతే మూసీ నది ఉప్పొంగుతున్నటువంటి దృశ్యం మనం తొలి స్క్రీన్ మీద చూస్తున్నాం. కొత్త ఉదయానికి ఇప్పటికీ వరద ఉధృతి కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇప్పటికైతే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు. సో నగరవాసులు చాలా అప్రమత్తంగా ఉండాలి, నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు వర్ష బీభత్సం భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే అటు వాతావరణ శాఖ, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, మరోవైపు హైడ్రా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద చూడవచ్చు, మూసీ నది ఉప్పొంగుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. జనరల్గా ఈ మూసీ నదికి సంబంధించి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి కింద నుంచి వాటర్ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఎక్కడ ఉంటారమ్మా మీరు? అలీకేఫ్లో ఉంటారు. ఎట్లుంటుంది మూసీ నది వరదలు రానప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లున్నది? వరదలు వస్తేనే ఇట్లా బాగా నీళ్ళన్నీ ఇది అవుతుంది. ఇదంతా పొద్దున ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన వాటర్ ఎట్లుంటే పొద్దున చూడలేదు సార్. జనరల్గా మీకు ఈ కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందా? ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి? దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది. ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? మీకు ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయి కదా, ప్రభుత్వానికి బ్రిడ్జ్ తొందరగా కావాలన్నటువంటి రిక్వెస్ట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, తొందరగా అయిపోతేనే జనానికి ఇబ్బంది లేకుండా జరిగిద్ది కదా. ఇప్పుడు ఈ ట్రాఫిక్ వల్ల అందరూ వెళ్తానికి ఇబ్బంది పడుతుంది. ఈ రోడ్డు క్లోజ్ అయితే మీరు ఎటు నుంచి పోవాలంటే దిల్సుఖ్నగర్ పోవాలంటే మేము ఇటు దాని పేరేంటి గోల్లాక్ మీద నుంచి తిరిగి రావాలి. దూరం అయితే ఛార్జీలు కూడా 20 రూపాయలు అట్లా అవుతుంది. అన్న మీ పేరన్నా? నా పేరు ప్రతాప్. ఇక్కడనే ఉంటావు? లోకలేనా? ఇక్కడే పక్కన ఉంటా. ఎట్లుండే పొద్దుగాల నీళ్ళు ఎట్లుండే? ఇప్పుడు ఇట్లా తగ్గినాయా పెరిగినాయి? ఘోరంగా ఉండే అన్న పొద్దున అయితే, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. పొద్దున ఈ బ్రిడ్జ్ పైనుంచి ఉప్పొంగిందా? పైనుంచి పోయినాయి వాటర్, తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఏంది తగ్గింది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చి జేసీబీతో మొత్తం క్లీన్ చేస్తురుగా. ఇంకా బ్రిడ్జ్ ఒకటి లేదు అన్న 2.5 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు అసలు పని ఇట్లా సరిగ్గా కాలేగా. ఎప్పుడైతుంది ఇట్లా తెలియదు. మనం పక్కనే ఇక ఏందో రానికి పోనీకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్న మస్తు మాకు ఇట్లా అట్లా. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మునిగినప్పుడు, ఈ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళు పోయినప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఏముంటుంది? గోల్నాక బ్రిడ్జ్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? బ్రిడ్జ్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఇక మాకు. మేము వెళ్ళాలన్నా బండ్లలో ఏమున్నా ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, లేకపోతే అవతల రావాలంటే అట్లా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇటు పోయేస్తున్నట్టు ఏమో తెస్తున్నావు? పనికి పోయేస్తున్నా నేను ఉండేది దుర్గానగర్లో ఉంటా అంతే. ఎట్లుంది ఈ బ్రిడ్జ్? కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే సమస్యకు సాల్వ్ వచ్చినట్టేనా? కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఇక కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది, నడవడం చేయడానికి ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల పోనీకి కూడా అసలు పోనీయపోతుంటే పనికి అట్నుంచి పోండి మీరు అని అంటారు అందరూ. పోనీకి ఉంటుంది. జర ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండే, ట్రాఫిక్ చాలా మోటార్లు నడిపేటోళ్ళు కూడా మంచిగా నడపరు అట్లా. ఇది మొత్తం మీద వీళ్ళంతా కూడా ఇక్కడనే బస్తీలలో ఉన్నటువంటి బస్తీ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వాళ్ళు రెగ్యులర్గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్కి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నది. దీన్ని త్వరితగతిన ఈ కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతున్నదో ఈ బ్రిడ్జ్ను త్వరగా కంప్లీట్ చేయాలి. త్వరగా కంప్లీట్ చేస్తే కనుక మేము
అటు దిల్షు నగరు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కైనా లేకపోతే మేము నడుచుకుంటూ వెళ్ళడానికైనా అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, త్వరితగతిన ఈ ముసరాంబాగ్ సంబంధించినటువంటి ఈ నూతన బ్రిడ్జిని కంప్లీట్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దానికి తోడు వరద ఉధృతికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఎక్కడికక్కడ ఇటు హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటువైపుగా ఎవరిని రానివ్వకుండా భారీ గేట్లు పెట్టినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అమ్మ ఏం పేరమ్మా పేరు? జ్యోతి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే. వరద బాగానే వస్తున్నట్లు కదా, పొద్దున పోనిచ్చారు ఇటు నుంచి? పోనిచ్చారు. దీని పైనుంచి పోయినాయి నీళ్ళు పొద్దున రాత్రి? దీని పైనకే వెళ్ళినాయి. ఎట్లా ఈ కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఏమైనా మంచిగా ఉంటుందా మీకు? ఇక చెప్పలేము, ఓపెన్ అయినాక తెలుస్తుంది. ఇప్పుడైతే ఏమైనా ఇబ్బందులు పడుతురా మరి ఇక్కడ? ఈ నీళ్ళు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉంటాయి? పిల్లలు స్కూల్ పంపించడమా లేకపోతే ఎటువంటి? స్కూల్ పంపించడం, జాబ్లో పోవడం ఇబ్బంది అవుతుంది. పోతున్నట్టు కదా ఇక్కడికే ఇంటికి. ఇది మొత్తం మీద స్థానికులు కూడా ఈ కొత్త బ్రిడ్జ్ కొంత కంప్లీట్ అయితే మాకు ఇబ్బందులు ఉండవు, బట్ పాత బ్రిడ్జ్ ఇంకా కూలిపోయేటువంటి శిథిలా వ్యవస్థలో ఉంది కాబట్టి సో వస్తున్నటువంటి వరద ఉధృతికి అయితే మరి ఈ యొక్క పాత బ్రిడ్జ్ తట్టుకోవట్లేదు. సో కొత్త బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేయాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే వరద ఉధృతి పెరుగుతోంది. పైనుంచి వస్తున్నటువంటి చెత్త చెదారం కావచ్చు లేకపోతే పేరుకుపోయినటువంటి ఏదైతే పిచ్చి మొక్కలు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ముసరాంబాగు బ్రిడ్జ్ దగ్గర ఇక్కడటువంటి ఈ జాలీలకు అంతా కూడా అడ్డుగా ఏర్పడ్డాయి. సో ఇక్కడటువంటి ఆ డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి పేరుకుపోయినటువంటి చెత్తను ఒక చిన్నపాటి మనం చూస్తూ ఉన్నాము ఏవైతే మినీ వ్యాన్లు ఉన్నాయో ఆ మినీ వ్యాన్లు ఆ చెత్తనంతా కూడా మరి జేసీబీ ద్వారా తరలించి ఇటు వరద ఉధృతి కావచ్చు లేకపోతే రవాణా జరగడానికి అంటే రోడ్డుపై నుంచి జామ్ అయినటువంటి ఆ బురదనంతా కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడటువంటి అధికారులు కూడా వాటిని పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటువైపుగా ఎవరు రానివ్వకుండా సామాన్యులు కనుక ఏదైనా మరి వరద ఉధృతి పెరిగినా లేకపోతే ఒకవేళ చాలామంది విజిట్ అంటే చూడడానికి వచ్చి కొంతమంది స్కిప్ అయ్యి ఆ మూసీలో పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ఇటు అధికారులు ఇటు పోలీస్ డిపార్ట్మెంటు మరి తనిఖీలు చేస్తూ ఉంది, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైతే సీరియస్గా మనం చూసుకుంటే ఇక్కడ కనుక వరద ఉధృతి పెరిగింది, ఒకవేళ కాలు జారి ఆ మూసీ నదిలో ఉప్పొంగుతున్న మూసీ నదిలో పడితే కనుక వాళ్ళు గల్లంతైనట్టే. సో ఈ నేపథ్యంలో కొంత పోలీస్ పర్యవేక్షణ కూడా భారీగానే కనబడుతుంది. ఎందుకంటే చాలామంది విజిట్ చేయడానికి వస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా పారేటువంటి మూసీ నది ఉప్పొంగడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ మూసీ నది అందాలను చూడడానికి ఉప్పొంగుతున్నటువంటి ఆ దృశ్యాలను చూడడానికి కొంతమంది ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అటువంటి వాళ్ళని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఎవరు కూడా మూసీ నది దగ్గరగా వెళ్ళి చూడడం కానీ మూసీ నదిలోకి మరి తొంగి చూసేటువంటి ప్రయత్నం కానీ అటువంటివి చేయొద్దంటూ వాళ్ళని మరి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తూ పోతున్న వారిని పర్యవేక్షిస్తూ కొంత హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసీ నది యొక్క ప్రవాహం అనేది చాలా వేగంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ మూసీ నదికి సంబంధించినటువంటి వేగాన్ని చూస్తే నార్మల్ టైంలో ఇదే ముసరాంబాగ్ దగ్గర చాలా మెల్లగా నత్తనడకన మూసీ నది కొనసాగుతుంటుంది. బట్ ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు గాను మూసీ నది ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. మనము ఆ మూసీ వేగాన్ని కూడా ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూసీ నదిలో కనుక ఎవరైనా పొరపాటున కాలు జారి పడ్డా కూడా వాళ్ళ ప్రాణాలని కాపాడినటువంటి పరిస్థితి. అంత వేగంగా అంత ఉధృతంగా మరి మూసీ నది ఉప్పొంగుతున్నది. సో ఇదే ముసరాంబాగ్ బ్రిడ్జి గత రాత్రి కురిసినటువంటి వర్షానికి మొత్తం పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి పైనుంచి మరి మూసీ నది ఉప్పొంగినటువంటి పరిస్థితి. ఇక్కడ అలర్ట్ అయినటువంటి అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, అందరి సమీక్షంలోనే ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి ఏవైతే జనావాసాలు ఉన్నాయో జనావాసాల్లో ఉన్నటువంటి జనాల్ని అలర్ట్ చేసిరు. ఇటువైపుగా రాకుండా అటువైపు బారిగేట్లు అంబర్పేట సైడు ఇటు దిల్సుఖ్నగర్ వెళ్ళేటువంటి రూట్లో కూడా బారిగేట్లు వేసి వాహనాలని సామాన్య ప్రజల్ని ఎవరిని కూడా ఇటువైపుగా రాకుండా మరి చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొంత వరద ఉధృతి తగ్గడంతో పాదాచారులను అంటే కొంతమంది అటు నుంచి ఇటు వెళ్ళే వాళ్ళకి కొంత అవకాశం కల్పిస్తున్నాము. కొంతమంది పాదాచారులు ఈ బ్రిడ్జ్ నుంచి నడవడానికి అవకాశం కల్పించారు. కానీ రాత్రి ఉదయం చూస్తే మాత్రం చాలా బీభత్సమైనటువంటి వరద ఉధృతి ఉండే. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అప్డేట్స్ ఒకసారి మనం కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నగరవాసులకు ఇప్పటికే హైడ్రా కూడా కొంత అలర్ట్ జారీ చేసింది. నగరవాసుల్ని
హైడ్రా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నేటి నుంచి దాదాపు 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఆగస్టు 15న వెస్ట్ హైదరాబాద్కు వర్ష సూచన ఉందని, ఇప్పటికే అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉంటే ఒకవేళ నగరంలో ఎవరైనా ఇబ్బందులు పడితే 04029560521 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి సమస్యను తెలియజేయాలంటూ హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ను కూడా ఇచ్చారు. 9000113667 లేదా 9141709992 నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సమస్య గురించి చెప్పాలంటూ మరి హైడ్రా అధికారులు అయితే ఒక 3 టోల్ ఫ్రీ నెంబర్లను ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులకు గురైనా మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో వరద ఉధృతి కనుక వచ్చినా మరి ఏదైనా లోటత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వరదతో ఇబ్బంది పడ్డా ఈ 3 ఏవైతే మనం చెప్పినటువంటి మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు ఏవైతున్నాయో ఆ నెంబర్లకి కాల్ చేయాలంటూ హైడ్రా సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇంకొక 4 రోజుల పాటు ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి అవకాశం ఉందని నగరవాసులను అయితే ఇటు అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి హెచ్చరికలు జారీ చేస్తుంది. రాత్రి సమయం కాగానే అంటే 6 నుంచి రాత్రి 10-11 వరకు అయితే మనకు వర్ష సూచన అత్యధికంగా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. సో హుస్సేన్ సాగర్ కూడా ఇప్పటికే నిండు కుండలమాడి మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ 513 అడుగుల వరకు హుస్సేన్ సాగర్ చేరినటువంటి దృశ్యం మనం చూసాం. ఆ హుస్సేన్ సాగర్ సంబంధించిన గేట్ల ఓపెనింగ్ తోటి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వరద నీరంతా కూడా మూసీలో కలుస్తుంది. ఓవైపు హిమ్మత్ సాగర్, మరోవైపు హుస్సేన్ సాగర్, ఈ 2 గేట్ల ఓపెనింగ్ తోటి అయితే మూసీ నది మరి ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఏదేమైనప్పటికీ అధికారులు మరి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితేనే వర్షం పడేటువంటి సమయంలో బయటికి రావాలి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ మరి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం కొంత వరద ఉధృతి ఏమైనా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ సాయంత్రం వర్షం కనుక పడితే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, ముసరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.